నల్లగా ఉన్న వాళ్ళు ఏం చేయాలా, నాకులాగా 2 ఎకరాలు పోయిన వాళ్ళు ఏం చేయాలా? ఆనాడు ఎలీషాకే తప్పలేదు, అపహాస్యం బాగుపరచండి నా తండ్రి. మా చేతులు సాపబడలాగా కృప చూపండి నా తండ్రి. అంతేకాదు గవర్నమెంట్ వారు కూడా ప్రభావ వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి వారికి అన్ని రకాలుగా నాయన ఫలితములను చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థనకు అన్నిటినీ మీరు అయా మీ వినికిడిలో విని ప్రభావ తప్పక జవాబు దయచేస్తారని నమ్మచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించండి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి అవసరంలో వారి అక్కర్లో తీసుకుంటామండి. అదే రీతిగా ప్రభావ మరి రాజయ్య గారిని బట్టి కొన్నా తండ్రి, 28 సంవత్సరాల ప్రభావ వారి దాంపత్య జీవితం వారిని కాపాడినందుకు కొన్నా ప్రభావ, తన భార్యకి చెందిన ఆశను ఆరోగ్యం బట్టి కొన్నా తండ్రి. వారిద్దరు ప్రభావ మరి ఇన్ని సంవత్సరాల ప్రభావ సంతోషంగా గడిపారు. అందులో మంది సాక్షిగా నిలబడారు తండ్రి. అందులో కొన్నా ప్రభావ వారిద్దరిని ప్రేమించిన బిడ్డమని పార్పించిన బట్టి మడి కొన్ని చిన్నబిడ్డకి మంచి ఆరోగ్యము మంచి ఆశ అదే రీతిగా తండ్రి. మరి ఈరోజు బిడ్డలు జ్ఞాపకం ఉదాహరణ అనేక మందికి ఏదో రకంగా సేవ చేయాలని అదే రీతిగా ప్రభావం తండ్రి విజయవాడ ప్రాంతంలో తండ్రి, ఖమ్మంలో తండ్రి, ఇంకా ఆంధ్ర ప్రాంతంలో ఎంత చేయనైనట్టుగా నీ దాసుని ప్రభు నీ ఆత్మతో మెండుగా నింపమని వేడుకొచ్చుంటున్నాం తండ్రి. నాయన నీవు నాయన నీ యొక్క సిలువలో చూపినటువంటి ప్రేమను తండ్రి మేము తలపోసుకుంటూ మా యొక్క పాపాలను బట్టి ప్రఖ్యాత పొంది ప్రభువ నాయన నీ సిలువ చెంతకు ప్రభువ మేమంతా చేరి నాయన నీ బిడ్డలుగా నాయన మా యొక్క జీవితాలను కొనసాగించే భాగ్యం దయచేయమని, జరగవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ ఘనత మహిమ మీరే పొందమని. దేవా పుత్ర యేసు దేవా మనుష్య కాబట్టి ఆ చదువుకున్న లేఖన భాగంలో నుండి నేను 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి దేవుని సన్నిధిలో దేవునికి సేవ చేయడంలో ఫెయిల్ అవుతున్నాం. నిరంతరం ప్రజలు పరిచర్య ఎక్కడున్నాం ఆ సంఘంలో, ఎక్కడున్నాం ఈ మీటింగ్లో, ఎక్కడున్నా కానీ ప్రభు దగ్గర ఉంటున్నామా అని అంటే ప్రభు దగ్గర ఉండే సంఘంలో ఫెయిల్ అవుతూ ఉన్నాం. ప్రజలతో ఉండేటువంటి విధానములో మాత్రం చాలా సంతోషంగా ఉంది. మోషే అహరోను పరిచయంలో ఉన్న తేడా కూడా కొండ మీద మోషే దేవునితో ఉంటే కొండ కింద అహరోను ప్రజలతో ఉన్నాడు. ప్రజలతో పరిచర్య మంచిదే కానీ ప్రజలకు పరిచర్య చేయబోయే ముందు మనం చేయవలసింది దేవునికి పరిచర్య. చాలా ప్రాముఖ్యం.
సో ఆ ప్రార్థన అనేటువంటిది చేయకుండా ఉండటానికి కలిగే ఆటంకాలు కాక. సో ఓకే, రాజయ్య గారు, కృపామణి అమ్మగారు వారు 28 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని ముగించుకుని మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించినందుకు ఆ కాపరి ఫెలోషిప్ నుండి మరియు మా కుటుంబం నుండి బేతల్ మిరకల్ చర్చ్ నుండి వారికి ప్రత్యేకమైనటువంటి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. సో వారి కుటుంబాన్ని మరింత కృపతో, అభిషేకముతో, బలముతో, సమృద్ధితో, సర్వ విధములైనటువంటి ఆయన యొక్క సన్నిధితో వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, వారి సంతానమును, వారి పరిచయను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. అంతేకాదు చేరి వచ్చిన మనందరి తరపున వారికి వెరీ బ్లెస్డ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు వారి కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఒకసారి గివ్ ఎ బిగ్ హ్యాండ్. దేవుడు వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఒకసారి అందరం for the blessed couple, wonderful family, for the glory of God. దేవుని మహిమార్థమై ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరెవరైనా ఒకసారి గాడ్ బ్లెస్ యు చెప్తారు అందరూ. దేవుని ఈ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. సేవకులు దీవిస్తారా? ఆమేన్. 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 పెళ్ళికొడుకులాగానే ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ పెళ్ళికొడుకులా ఉన్నాడు. మళ్ళీ 28 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయారా? 28 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయారు. ఆ రోజు ఎంతమంది సేవకులు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఈ రోజు ఇంతమంది సేవకుల సమక్షంలో ఈ రీతిగా చేయండి, పర్వాలేదు, చేయండి. దేవుడు అపరంజి కిరీటం ఇచ్చి, ఆయన మహిమ కిరీటం ఇచ్చి, అపరంజి కిరీటం ఇచ్చి ఆశీర్వాదాలు. అంటే ఎక్కడ అపహాస్య పాలవుతామో అక్కడ కృంగిపోకుండా నిలబడితే నెహెమ్యా గోడ కట్టినట్టు మనం గోడ కట్టవచ్చు. హల్లెలూయా. నక్క ఎక్కితే గోడ పడిపోతే నువ్వు ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయా అని అపహాస్య. నీకే చక్కగా లేదు, ఇంకా నీవు అనేకులు కడతావా అని. మన జీవితాల్లో ఏ కుటుంబాలనైతే, ఏ ప్రాంతాలనైతే కట్టడానికి దేవుడు మనం పిలుచుకున్నాడో ఆ కట్టడానికి మాత్రమే మనం పూనుకోవాలి, కానీ ఎవరు ఎన్ని విధాలుగా అపహసించినా మనం మాత్రం ఏ మాత్రం నీరు గడిపోవద్దు. అంతేకాదు సేవకులతో ఇంకొక పెద్ద ప్రాబ్లం కాదు, సేవకులకు కూడా 1వ కీర్తన 1-2 వచ్చిన అందరికీ ప్రైజ్ లార్డ్. నా తరపు నుంచి స్మరణ తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా బైబిల్ మిషన్ ఎనిగేది ప్రార్థనా మందిరం తరపున పరిచర్య చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము ఈ 25 సంవత్సరాల నుంచి కూడా ఈ నెలలో మెడికల్ క్యాంప్ అనేది ఏర్పరుస్తూ ఉంటాం. మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్న ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి, అలాగే ఎండి రాజు గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మేము అడగంగానే ఇట్లా ఫ్రీ క్యాంప్ను ఏర్పరిచి వారు చేస్తూ ఉన్నారు. దానిని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి మా చర్చిలో ఇంచుమించు 150-200 నంబర్స్ దాకా మరి వచ్చిన ప్రతి దైవ సేవకులకు కూడా ప్రత్యేక వందనాలు. వారిని బట్టి అలాగే ఈరోజు నా ప్రత్యేకమైన దినం. అది వివాహము అయ్యి 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాల నుంచి దేవుని యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని ఎన్నో కార్యక్రమాలు ఇలా జరిపిస్తూ ఉన్నారు. దానిని బట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ మ్యారేజ్ డే రోజునే ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పరుస్తూ ఉంటాం. దీనిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను.
V3 ఛానల్ వరకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు, మన బండారు లక్ష్మారెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. వారి బృందం మా మహేష్ గౌడ్ గారు, అలాగే కొత్త రామారావు గారు, సోమశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ స్థలంలోకి రాకపోతున్నారు. వారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వందనాలు. బీపీ, షుగరు, థైరాయిడ్, డెంటల్, అలాగే ఈసీజీ, కొన్ని ప్రత్యేకమైన ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ స్పెషల్గా చేపిస్తూ ఉన్నారు. దీనిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.